రాత్రి పూట ఒకడు ఊర్లో దొంగతనం చేస్తున్నాడట. మొత్తం అయిపోయినాక దొంగ దొంగ అని లొల్లి చేసిండట. ఊరోళ్ళంతా జమ కుడితే ఇగో గీదిక్కే పోయిందని ఊరు మొత్తాన్ని ఉత్తరం దిక్కు ఊరికేటట్టు చేసి వాడు మాత్రం దక్షిణం దిక్కే వెళ్ళిపోయిందట. సరే, ఎందుకు ఇప్పుడు ఈ ముచ్చట చెప్తున్నా అంటే ఫోన్ ట్యాపింగ్ ముచ్చటను కూడా అట్లనే మభ్య పెట్టిందట కాంగ్రెస్ సర్కారు. వాళ్ళు చేసే పనిని మంది మీద రుద్దే ఉపాయం చేసిందట. అదే ముచ్చట్ను ఆర్ఎస్ ప్రవీణ్ సార్ చెప్తున్నాడు. నుర్రి ఇక చెప్పుండ్రి ప్రవీణ్ సార్. చేతుల కాగితాలు పట్టుకొని వచ్చిందంటే గట్టి ఆధారాలతోనే వచ్చినట్టు కొడుతున్నది. ఏం జరుగుతున్నది తెలంగాణలా, మీరేం దొరకబట్టిండ్రు అనేది చెప్పుండ్రి సారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నది. ఆ ముచ్చట ఖుద్దు ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. మేమే ట్యాపింగ్లు చేస్తున్నామని బాజాప్తా చెప్పిండు. దొంగతనాన్ని కూడా దొరతనం అన్నట్టు చెప్తున్నాడు. అసొంటప్పుడు ఏం చేస్తా సారు? చివరికి వాళ్ళ కేబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఎట్లెట్లా సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడా? ఇంతకంటే గౌరవం ఇంకేమనున్నదా? రేవంత్ రెడ్డి సీటు కిందికి ఎసరు వస్తుందని మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీలు ఎంత చెప్పినా ఇంటలేరు. ఆ మంత్రులు కూడా పట్టించుకుంటలేరు. అందుకే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనే పోలీసులకు ఫిర్యాదు చేసిందట ఆర్ఎస్ ప్రవీణ్ సారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపునే కాదు, కాంగ్రెస్ పార్టీ మంత్రుల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సి వస్తున్నది. మంత్రులు వాళ్లకు జరుగుతున్న అన్యాయం మీద నోరు మెదపకుండా చేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం ఏం చేసినా నెత్తి ఊపుతున్నారు. వాళ్లకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడలేని అమాయకుల తీరైండ్రు. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు సిట్ ఆఫీస్ కు చేరిండు. అక్కడ కంప్లైంట్ ఇచ్చిన ప్రవీణ్ సారు ఇంకేం మాట్లాడిండో ఇనుర్రి. రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాపే కాదు, మరి డార్క్ వెబ్ లో అత్యంత ఆధునిక అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. మిగతా బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది. ఆ పత్రిక రాసిన దాని ఆధారంగా సిట్ విచారణ చేయాలి అంటున్నాడు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మాట్లాడుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి సొంత పార్టీ మంత్రులయ్యి బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడట. ఆ మంత్రులను మీరు సిట్ ఆఫీస్ కు పిలిపించాలి. వాళ్ళ ఫోన్లు కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళ ఫోన్ల మీద కూడా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళ ఫోన్లలోకి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ మాల్వేర్ పంపించిన విషయాల మీద కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కూడా నేను సిట్ అధికారులను కోరడం. ఒకవేళ ప్రవీణ్ సార్ చెప్పినట్టు సిట్ ఎంక్వైరీ మొదలు పెడితే సీఎం రేవంత్ రెడ్డి దొరికిపోతారట, మంత్రులు బతికిపోతారట. ఎప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు, సీఎం సీటుకు ఎసరు పెట్టే ఉపాయాలు ఏం చేస్తున్నారు అనేది బంద్ అవుతుందట సిట్ విచారణ మొదలు పెడితే. మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది సిట్ చేతిలో ఉన్నది.